ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. రీ రిలీజ్ ట్రెండ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పాత చిత్రాలు ఎలాంటి రికార్డ్స్ను నమోదు చేశాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వరకు చేరింది. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం క్లాస్ సినిమా కాబట్టి ఈ చిత్రానికి అనుకున్న రేంజ్లో వసూళ్లు రావేమో అని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమాకు రీ రిలీజ్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ఈ సినిమా 2,80,00,000 రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. రెండవ రోజు 50 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో కూడా మొదటి రోజు ఎంత గ్రాస్ అయితే వచ్చిందో రెండవ రోజు కూడా అంతే గ్రాస్ వచ్చింది. అలా 2 రోజుల్లో 3,30,00,000కు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మూడవ రోజు 40 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్గా 3 రోజులకు కలిపి 3,75,00,000 రూపాయల గ్రాస్ రాబట్టింది. టాప్ 5లో చోటైతే సంపాదించుకోలేదు, కానీ పలు థియేటర్స్లో మాత్రం అరుదైన రికార్డును నెలకొల్పింది. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎంత ఫేమస్ అన్నది మన అందరికీ తెలిసిందే. సినిమా చూస్తే ఇక్కడే మొదటి రోజు చూడాలి అని ప్రతి హీరో అభిమాని కోరుకుంటాడు. ఈ ప్రాంతంలో మహేష్ ఫ్యాన్స్కి సుదర్శన్ థియేటర్ అడ్డా అని అంటుంటారు. కృష్ణా కాలం నుండి ఈ థియేటర్లో ఘట్టమనేని కుటుంబానికి ఎన్నో అరుదైన రికార్డ్స్ ఉన్నాయి. ఈ ఒక్క థియేటర్ నుండి 3 రోజుల్లో దాదాపుగా 45 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇదే ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రానికి సుదర్శన్ థియేటర్ని మెయిన్ థియేటర్గా కేటాయించారు. ఈ థియేటర్లో గేమ్ చేంజర్ చిత్రం 3 రోజుల్లో సాధించని వసూళ్లు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సాధించింది. మళ్ళీ ఈ రికార్డును కొట్టాలంటే ఖచ్చితంగా మహేష్ సినిమా వల్లే అవుద్దని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఓవరాల్గా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నిర్మాత దిల్ రాజు నుండి మరో సూపర్ హిట్ ఈ రీ రిలీజ్ ద్వారా దక్కింది. ఇక నుండి దిల్ రాజు తన కెరీర్లో క్లాసిక్ వాల్యూ దక్కించుకున్న సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట.